హాయ్ హలో నమస్తే అండి. నా పేరు రాధా కాటూరి. ఇప్పుడు నేను వెల్లుల్లి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను. 1 కేజీ వెల్లుల్లిపాయలను పొట్టు తీసి కొంచెం ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకొని దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. దానికి సరిపడా నేను కేజీ ఎల్లిపాయలను తీసుకున్నాను. దానికి సరిపడా 100 గ్రామ్స్ కారం, 100 గ్రామ్స్ ఉప్పు, కొంచెం మసాలా దినుసులు అన్నీ వేసి కలపాలి. మసాలా దినుసులు అంటే 2 స్పూన్ల మెంతులు, 2 స్పూన్ల ఆవాలు, 2 స్పూన్ల జీలకర్ర, కొంచెం ధనియాలు, లవంగాలు, సాజీరా, దాల్చిన చెక్క కొంచెం తీసుకొని దోరగా వేయించి మిక్సీలో పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బాండ్లీలో కొంచెం నూనె వేసి పోపు కోసం ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, మెంతులు, మినపప్పు వేసి దాంట్లో కొంచెం ఇంగువ వేసి పోపు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత అన్నీ కలిపేసుకోవడమే. వెల్లుల్లిలో కారం, ఉప్పు, మసాలా దినుసులు కలిపి పెట్టేసి పోపు చల్లారిన తర్వాత దీంట్లో కలుపుకొని ఒక 1 అవర్ మగ్గిన తర్వాత గాజు సీసాలో భద్రపరుచుకుంటే 2-3 మంత్స్ వరకు ఈ గార్లిక్ పికిల్ నిల్వ ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.